హైదరాబాద్లో అద్దెల్లి వెతకడం అంటే ఒళ్ళు గుల్లైనట్టే. అది నువ్వు అడిగిన ఏరియాలో అసలు దొరకదురా. ఫోన్ పెట్టేయ్, నాకు చాలా పని ఉంది. ఏంట్రోయ్ నువ్వు అస్సలు చేయని దాని గురించి చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు ఆడేస్తున్నావు. దేని గురించి? పని గురించి. అంటే నేను పని చేయను అండి. ఒరే పని చేసేవాడు పని తెలిసినోడు ఎప్పుడు పనోళ్ళ ఉండిపోడరా. పైకి వస్తాడో నువ్వు పని చేయు పైకి రావు. జస్ట్ పనుడు అంతే. మొత్తానికి నేను పనునే కదా. నువ్వు ఎప్పటికీ పనుడివేరా, పనికి మేలేదవా. అయితే ఓకే. ఇంతకీ ఎవరో ఫోన్లో ఇల్లు అద్దె అంటున్నావు? మా ఫ్రెండ్ అండి, మొన్నే పెళ్లి చేసుకున్నాడు, వెంటనే వేరే కాపురం అంటున్నాడు. ఇక్కడేమో ఇల్లు ఎత్తుకెళ్ళంట. నిజమేరా, పెళ్లి చేసుకోగానే సిటీకి షిఫ్ట్ అయిపోవడం ప్యాషన్ అయిపోయింది. అమీర్పేట ఏరియాలో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి, వీడికి అక్కడే కావాలంట. అవునా? అయితే మీ ఊళ్ళో పని చేయమనరా. ఎలాగో మీ ఫ్రెండ్స్ అందరూ అమీర్పేట ఏరియాలోనే ఉంటున్నారంటున్నావు కాబట్టి వీడిని ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్పమను. చెప్తే 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 వాడు ఖాళీ చేసేస్తాడో వీడు దిగిపోతాడు. వీడి దిగాక ఆడడితే అడిగితే వాస్తు దోషం ఆడికని చెప్తాం గానీ వీడికి కాదని చెప్తారా? ఇప్పుడే ఫోన్ చేసేస్తా. చేద్దులే గాని ముందు నేను చెప్పింది. ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే మన ఇంట్లో అటక మీద అమెరికన్ టూరిస్టర్ పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది కదా, అది తీసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అటక మీద పెట్టి. ఎందుకు? ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్తారా. గట్టిగా అరవకర ఎదవా. ఎవరేం లేదు, ఇప్పుడు వదులుతున్నాను. అరిసేవంటే పీక కొరికేస్తాను. వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. సరే ఆగు. ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. అయినో. గుడ్ బాయ్. వెళ్ళు. అవును, అమ్మగారు అడిగితే ఏం చెప్తారు? అమ్మగారు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు. ముందు నువ్వు వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. వెళ్ళు. అన్నీ కావాలి ఇడికి. ఇది ఎవరికి వెళ్తారా ఎదవా. హలో, ఎరా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నావా? లేదు బావా. చేయించుకోకరా చెత్త నా కొడక. టూర్ ఏమన్నా తేడా రావాలా? ఒక్కొక్కరిని పేక పిసికి చంపేస్తా. టూర్ అనేసరికి ఎక్కలేని ఎక్సైట్మెంట్ తో ఉండవు బావా నువ్వు. ఉండదేంట్రా మరి. పెళ్ళాన్ని వదిలేసి పాత స్నేహితులతో టూర్ అంటే ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటది. అందులోని మన పాత విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటుంటే అక్క అనాలిసిస్ కరెక్టే. బాగా పగలపడి నవ్వేస్తున్నాడు. ఇటు మొహం చూసేస్తుంది. ఇదేంటి బావ సడన్ గా జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు? అక్కకు చెప్పాలి. అమ్మయ్య వెళ్ళిపోయింది. చెప్పరా. అదేంద్రా సడన్ గా జపాన్ భాషలో మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందిలే. మా మరదలో కంటెంట్ కి తమ్మునేల్ కి సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తా ఉంటది. అందుకే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండూ మార్చా. సర్లే గాని నీ పాస్పోర్ట్ రెడీ అవగానే ఫోన్ చేయి. ఉంటాను. అమ్మా ముందు మన పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి. చెయ్యి బ్యాంక్. ఏంటే రిజల్ట్? రిజల్ట్ అంటే నువ్వు చెప్పినట్టు బావ నవ్వుతున్నాడు కానీ జపాన్ భాషలో నవ్వుతున్నాడంటే. జపాన్ భాషలోనా? మనకి జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వచ్చుంటది. ఓసే మైదా, జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే మేనేజర్ని ముందు నాకు తెలిసిద్ది కదే కదా. అయినా ఈ యాప్ బాగానే వర్కౌట్ అయింది అనుకుంటే మధ్యలో ఈ జపాన్ కన్ఫ్యూజన్ ఏంటే? మీ బావ బీపీ హైలో ఉంది అంటే ఏదో టెన్షన్ పడుతున్నాడు, అంటే ఏదో చేస్తున్నాడు. పద సీక్రెట్ గా చూద్దాం. లేదు లేదు ఎక్కడ పెట్టాను? బీరువాలోనే ఉంటుంది. ఎలాగైనా కనిపెట్టాలి. పెట్టాలి పెట్టాలి. అస్సలు దొరకకూడదు. దొరకడు దొరకడు. తరంగా చూడాలి. చూడాలి చూడాలి. సారీ అక్క, బ్రేక్ పడలేదు. చూసుకోలేదు. గుమ్మం అడ్డుగా ఉంది. గుమ్మం అడ్డంగా లేదు, నువ్వే అడ్డంగా పడ్డావు. ఇంకొంచెం గట్టిగా గుర్తుంటే కిటికీ అవతల పడేదాన్ని. అబ్బా